ధూమ్ తథా. గుప్తా గారు మీరా? మేమే బాలిక. మీరు మామూలు కాదండి. నవరస నటన సార్వభౌములు. ఈ గెటప్ లో మిమ్మల్ని చూసి అస్సలు గుర్తుపట్టలేదు తెలుసా? మీరెంతైనా దైవజ్ఞులు కదా. మీకు ఇవన్నీ సాధ్యమే. మర్చిపోయానండి, మీరిలా వస్తారని తెలుసుంటే ఇక టెన్షన్ పడకుండా మా ఆయనకి మీతో ట్రీట్మెంట్ చేయించేదాన్ని. వైద్యమేమి కర్మ, అవకాశం ఉన్నచో నీ పతిదేవునికి నీవు నన్ను సేవలు కూడా చేయమందువు. ఏదో సోదరుడన్న బంధముతో మమ్ములను కట్టిపడేసితివి గనుక మేము ఈ పని చేయుటకు ఒప్పుకుంటిమి. ఏదో మాటల్లో చెప్పలేని ఆనందం. డాక్టర్ గారు, అదేంటి మీరు ఇంకా డ్యూటీలో ఉన్నారు కదా? అవునమ్మా, ఏమైంది? ఇందాక ఒక డాక్టర్ వచ్చి మీరిచ్చిన ప్రిస్క్రిప్షన్ లో ఉన్న టాబ్లెట్స్ మళ్ళీ తీసుకొని రమ్మని పంపించారు. మీరు షిఫ్ట్ లో లేరేమో, అందుకే వేరే డాక్టర్ వచ్చారేమో అనుకున్నా. అవునా? నేనెవరిని పంపలేదే. రండి చూద్దాం. ఈ బాలికేమిటి వైద్యుని తీసుకుని వచ్చుచున్నది? ఇప్పుడు ఈ బాలికను చూచినచో ఏమగునో. బాలిక, బాలిక నీ సోదరి వచ్చుచున్నది. బాలిక నీ సోదరి వచ్చుచున్నది. బాలిక నీ సోదరి వచ్చుచున్నది. బాలిక వెళ్ళదము. బాలిక వెళ్ళదము, రమ్ము. బాలిక త్వరగా వెళ్ళదము, రమ్ము. బాలిక నీకే చెప్పుచున్నది. బాలిక. గుప్తా గారు, అసలు ఏమన్నా టైమింగ్ మీది? అబ్బాబ్బాబ్బాబ్బా, మీరు అక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదండి, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు. మరి ఎచ్చట ఉండవలసిన వాణ్ణి? దివినున్న నరకము నుండి మమ్మలను తీసుకువచ్చి భూలోకమునే నరకమును చూపించుచుంటివి. అసలు నీతో సావాసము చేయుట మాది తప్పిదము. నిన్ను నమ్మి అంగుళీకము పోగొట్టుకుంటిమి చూడు. ఆ రోజు నుండి నీవు మమ్ములను బంతివలే ఆడుకొనుచుంటివి. ఏంటి గుప్తా గారు, పొగిడితే కూడా అలా అంటున్నారు? అసలు మీ రేంజ్ ఏంటో మీకు తెలుసా? మీ కెపాసిటీ మీకు తెలుసా? అసలు రాజుగారు మిమ్మల్ని అనవసరంగా ఈ పనికి పెట్టారు, కానీ మీరు తలుచుకుంటే ఇంకా గొప్ప గొప్ప పనులు చేయొచ్చు తెలుసా? నిజమేనా బాలిక? నన్ను నమ్మండి. మీరు అర్జెంటుగా ప్రమోషన్ కోసం పిటిషన్ వేయండి. పోరాడండి.
మా మదిలో కూడా అదే ఆలోచన మెదులుచున్నది. మేము చెప్పినచో నీవు నమ్మవు గాని మేమొక కారణ జన్ములమని మా ప్రగాఢ విశ్వాసము. అబ్బో, బాలిక, నీకు చెప్పుట సబబు కాదు గాని యమధర్మరాజుల వారికి మాతో సేవలు చేయించుకునుట తెలియను గాని ఒక్కనాడైనను నన్ను నీవు ప్రశంసించినట్లుగా ప్రశంసించిన పాపమును పోలేదు. ఇప్పుడు చూడుము, మేము యమపురిలో లేనందున ఆయనకు ఏమి చేయవలనో తోచక మమ్ములను త్వరగా పైకి రమ్ము అని పోరు పెట్టుచుంటిరి. గుప్తా గారు, ఉమ్, నాది ఒక చిన్న సందేహం. ఏమది? అంటే అది ఇప్పుడు నా కోసం వేషం మార్చారు, మాయమైపోయారు. ఆహా, ఇలా మీ శక్తుల్ని వాడుకున్నట్టు యమపురికి గాని ఇన్ఫర్మేషన్ వెళ్తుందా? ఆహా, వెళ్ళును కానీ పట్టించుకుని తీరుక మా ప్రభువుల వారికి ఎక్కడిది? ఒకవేళ ఉండి మిమ్మల్ని కలవడానికి వచ్చి ఇందాక మనం మాట్లాడుకుందంతా వింటే ఏమవుతుందంటారు? ఏమిటేమిటి, మా ప్రభువుల వారికి తీరిక దొరికి ఈ విషయము తెలిసి నన్ను చూచుటకు ఇచ్చటికి వచ్చి- యముండా